హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్ చూద్దాం. బూడిద కాదట బంగారం అట. అనేక పరిశ్రమలకు ఆధారం పవర్ సెంటర్గా ఫ్లై యాష్ బూడిదకు మార్కెట్ ధర అందుకే రాజకీయ ఆరాటం అట. ఆర్టీపీపీ వద్ద పోలీస్ బందోబస్తు. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద పోలీస్ బందోబస్తు. ఈ బూడిద అది బూడిద కాదు బంగారం, అందుకే సీఎంఓ ఆఫీస్కి పిలిపించుకొని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. బూడిద కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. బూడిద కోసం రాజకీయ ప్రత్యర్థులు లెక్క ఒకళ్ళ బండ్లు ఒకళ్ళు ఆపటం, దాడి చేసుకునే పరిస్థితి. ఇక చివరికి ఎక్కడికి వచ్చిందంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి లెటర్ రాసే పరిస్థితికి వచ్చింది. నాయకులు నువ్వు ఆపుతావా, మేము చూసుకోవాలన్నా కొట్టుకోవాలన్నా అనే పరిస్థితికి వచ్చింది. ఇది కంట్రోల్ చేయలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి అయింది. అలా రాయలసీమలో రాయలసీమ థర్మల్ విద్యుత్ ప్లాంట్ పవర్ ప్లాంట్ ఉందో దాని నుంచి అక్కడ వాడే బొగ్గు నుంచి వచ్చే వ్యర్థం బూడిద. ఇది వ్యర్థమే, ఇది అత్యంత ప్రమాదకరం కూడా, దాన్ని వాడొద్దు వాస్తవంగా. దాంట్లో సీసము ఇట్లాంటి అంటే అత్యంత మనిషికి ప్రమాదకరమైన మూలకాలు ఉంటాయి అందులో. అల్యూమినియం, సీసము ఇట్లాంటి ఏదో పనికిరాని అన్నీ ఉంటాయి. దానికోసం కొట్లాడతాను. ఎందుకు అంటే అదే బూడిద కోసం చేతిలో చిల్లి గవ్వలేనోళ్ళు కూడా కోటీశ్వరులు అయ్యారట రాజకీయ నాయకులు. చేతిలో చిల్లి గవ్వలేనోడు, కడాన ఛార్జీలకు పైసలు లేనోడు కూడా కోటీశ్వరులు అయ్యారట. ఈ బూడిద నమ్ముకొని ఈ బూడిద పైన వ్యాపారం చేసి అక్కడ థర్మల్ ప్లాంట్లో బయటకు వస్తుంది వ్యర్థ పదార్థంగా. దాన్ని తీసుకొచ్చి సిమెంట్ బ్రిక్స్, రోడ్లు, ఫ్లైఓవర్లు ఇట్లాంటి వాటిలలో వాడతారట, అమ్ముకుంటారు. లోడ్ లెక్క, టన్ను లెక్క. ఇక దానికోసం ఆరాటం. అటు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంబంధించి మనుషులు, ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, ఈయన మనుషులు ఇద్దరు పోటీ పడుతున్నారు. బూడిద కోసం నాదంటే నాదని బూడిద, నా సత్తా ఏందంటే నా సత్తా చూపిస్తా అంటున్నారు. వీళ్ళిద్దరు కూడా ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు. ప్రజల కోసం ఈ స్థాయిలో ఎప్పుడు యుద్ధాలు చేయలే వాళ్ళు. ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఎప్పుడన్నా నిజంగానే నాదంటే నాదని కొట్లాడితే ప్రజలు సంతోషించేవాళ్ళు. మా వ్యాపారాల కోసం నువ్వు అడ్డం వస్తున్నావు అంటే నీ అడ్డం వస్తున్నావు అని చెప్పి యుద్ధం చేసుకుంటున్నారు. డబ్బులు దొంగదంతా సంపాదించడానికి పోరాటాలు చేస్తున్నారు. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చింది. నేను తాట తీస్తా అంటాడు చంద్రబాబు నాయుడు గారు. నేను 95 సీఎంను చూపిస్తాను నేను అంటాడు. మరి ఆ చూపించేది ఎప్పుడు, తాట తీసేది ఎప్పుడు? కానీ వాళ్ళు ముష్టి యుద్ధాలు చేసుకుంటున్నారు నడి రోడ్ల పైన. రోడ్డు ఎక్కి యుద్ధాలు చేసుకుంటున్నారు. ఆ యుద్ధాలకు అడ్డంగా మళ్ళీ మీ పోలీసులే బందోబస్తు ఉండాల్సిన పరిస్థితి. దేనికోసం పోలీసులు, ప్రభుత్వం ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు చెల్లించే పోలీసులు ఎక్కడ బందోబస్తు కాస్తున్నారు? దేనికి అక్కడ పోలీసులు? అంటే వాళ్ళ ఫ్లై యాష్ వ్యాపారానికి మీరు పోలీస్ బందోబస్తు ఇస్తారా? అనేక చోట్ల మహిళలపైన, విద్యార్థులపైన, బాలికలపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అఘాయిత్యాలు జరిగే దగ్గర సీఎంఓ పిలిపించుకొని ఎస్పీనో డిఐజీనో మాట్లాడట్ల ముఖ్యమంత్రి గారు. బూడిద పంచాయతీ కోసం సీఎంఓకి పిలిపించి మాట్లాడుతుండే మీరు ఎట్లా పంచుకోవాలి, ఏం కథ అనేది. ఇది ఇలా జరుగుతుంది. అది బూడిద కాదు, అది బంగారము. అనేక పరిశ్రమలకు ఆధారం పవర్ సెంటర్గా ఫ్లై యాష్ అయింది. బూడిదకు మార్కెట్ ధర అందుకే రాజకీయ ఆరాటం అని చెప్పి. రాజకీయ ఆరాటం ఏంటంటే దాని నుంచి డబ్బులు వస్తాయి కాబట్టి. థర్మల్ పవర్ స్టేషన్లో విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే ముడి బొగ్గు దహనం తర్వాత విడుదలయ్యే వ్యర్థం. ఇందులో అనేక కార్బన్ రసాయన పదార్థాలు నిక్షిప్తమై ఉంటాయి. ఈ వ్యర్థంతో అంతా అనార్థమే, కానీ ఈ వ్యర్థమే సంపదగా మారుతుంది. చెత్త నుంచి సిరులు సృష్టికి ఈ బూడిదే స్ఫూర్తిదాయకమైంది. చేతిలో చిల్లి కావలేని అనామకులను కోటీశ్వరులను చేస్తుంది. ఈ బూడిద దందాతో రాజకీయ నేతలు కుబేర్లుగా అవతరిస్తున్నారు, బిలియనర్లుగా మారిపోతున్నారు. ఇది కథ. అందుకే వాళ్ళ ఆరాటం అంతా. అసలు ఎమ్మెల్యే కావాలని ఆ ఏరియాలో కోరుకునేది ఏంటంటే ఈ బూడిద మీద పెత్తనం కోసం అన్నట్టే ఉంది. ఎమ్మెల్యేను ఇంకోటి రాజకీయ పదవులు వస్తే ఈ బూడిద మీద పూర్తిగా పెత్తనం వద్దనే వాళ్ళ ఆరాటం ఉన్నట్టుంది. ఇది ఒక వార్త రాసింది ఆంధ్రప్రభ. ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి పంచాయతీని. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాపులు పెడితే తాట తీస్తారట. ఇసుక మాఫియా పని పడతా, బియ్యం అక్రమార్కులపై నిఘా. అనంతపురం జిల్లా నేమకల్లు గ్రామంలో పెన్షన్ల పంపిణీ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ పంపిణీలో మనమే టాప్ అని ముఖ్యమంత్రి గారు చెబుతుండ్రు. బెల్ట్ షాపులు పెడితే తాట తీస్తారట. ఎవరు తీస్తారు తాట? పెట్టేదోడు అసలు. బెల్ట్ షాపులు పెట్టేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు. పెట్టించేది ఎక్సైజ్ అధికారులు దగ్గరుండి సెటిల్మెంట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. వాళ్లే మాట్లాడుతున్నారు మీడియేషన్షిప్. అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు
లేదా ఎక్సైజ్ అధికారులు మీడియేషన్ చెప్పి వైన్ షాప్ వాడికి బెల్ట్ షాప్ పెట్టోడికి ఒక 2 లక్షలు బెల్ట్ షాప్ పెట్టే అతని నుంచి వైన్ షాప్కి ఇప్పించి అడ్వాన్స్గా ఆ బెల్ట్ షాప్కి మళ్ళీ ఎక్కడి నుంచి వద్ది? వైన్ షాప్ నుంచే వద్దు సరుకు. ఇక నువ్వు తాట తీసేదే ఊరికి మీ నాయకులే కదా. బెల్ట్ షాపులు ఎంకరేజ్ చేస్తుంది మీ అధికారులే, పెడుతుంది మీ నాయకులే. ఇక మీరు తాట ఎవరికి తీస్తారు? ఇప్పుడు ఇక్కడ బూడిద మాఫియా చేస్తారు. మీ నాయకులు ఇద్దరు ముష్టి యుద్ధం చేసుకుంటే సీఎం ఆఫీస్ పిలవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఎవరు తాట తీశారు? ఎవరు దాన్ని ఒకళ్ళు తీశారు తాట? ఇవన్నీ ఉట్టిముచ్చట్లు. తాట తీస్తారట బెల్ట్ షాపులు. బెల్ట్ షాపులు పెట్టుకునే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి పెడితే తాట తీస్తా అంటే ఏమన్నట్టు దాని అర్థం? పెట్టుకోండి నేను ఇట్లా అంటా అన్నట్టు దాని అర్థం. మీరు బెల్ట్ షాపులు పెట్టే ఒక వాతావరణాన్ని, అవకాశాన్ని కల్పించారు. కల్పించి ఒక్కొక్క బ్రాండ్ పైన ₹150 తగ్గించి తాగండి, తోగండి, నేను తగ్గించిన చౌక ధరలకే నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తానని మీరు చెప్పారు. మళ్ళీ ఇవాళ బెల్ట్ షాపులు పెడితే తాడదేస్తా అంటున్నాం. పెట్టబోద్ది తీస్తారేం, పెడితే కాదు అన్నట్టు ఇవాళ వాతావరణం ఉంది. ప్రజలు అనుకుంటున్నారు అది. అదే కాదు, ఇసుక మాఫియా పని పడతారట. ఎప్పుడు పట్టేది? ఆ మాఫియా జరుగుతూనే ఉంది మీరు పెట్టిన ఇసుక పాలసీతోని. ఇక పని పట్టేది ఎవరిది పడతారు పని? ఇసుక మాఫియా చేసేదే మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేది ప్రజలు ఇవాళ మాట్లాడుకుంటున్నారు. ఉచిత ఇసుక పేరుతోని తెలుగుదేశం పార్టీ నాయకులు జేబులు నింపుకుంటున్నారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మీరు ఎప్పుడు తాట తీసేది, పని పట్టేది? రేషన్ మాఫియా కూడా బియ్యం అక్రమార్కులపై నిఘా అంటాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. కాకినాడ పోర్టుకు పోయి కడాన నన్ను ఉప ముఖ్యమంత్రి కూడా పోర్టులోకి రానిట్లా, ఇదేం దౌర్భాగ్యం రా నాయన. ఉప ముఖ్యమంత్రి పోర్టులోకి పోలేని పరిస్థితి ఉంటే అక్కడ ఎంత అక్రమ దందా నడుతుంది, ఎంత స్మగ్లింగ్ నడుతుంది, ఇక సామాన్య ప్రజలు ఎవడు దాన్ని కనిపెడతాడు అని ఆయనే మొత్తుకుంటుండు. నన్ను రానిట్లా పోర్టులో కానీ. ఇక మీరు ఎవరు పని పడతారు? ఏడ మీరు పని పట్టేది? ఉప ముఖ్యమంత్రిని పోర్టులోకి రానియకుండా ఉండే శక్తులు, వ్యక్తులు ఉన్నారంటే ఆయన కంటే పెద్ద స్థాయి వాళ్ళు ఉంటారు. ఉంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలన్న ఉండాలా, ఉంటే ముఖ్యమంత్రి అన్న ఉండాలా. ఉన్నాక ఇక ఏడ మీరు మాఫియాని పడతారు? బియ్యం అక్రమార్కుల నిఘా పెట్టి చూస్తుంటారా? నిఘా పెట్టి ఇట్ట కళ్ళతో చూస్తుంటారా ఎట్టెట పోతున్నాయి ఏందని? ఇసుక మాఫియానట పని పడతారట, బియ్యం అక్రమార్కుల నిఘా పెడతారట. ఆ నిఘా పెట్టేది లేదు, పని పట్టేది లేదు. అట్టి మాటలు ఇవన్నీ. అనంతపురం జిల్లా నేమకల్లు గ్రామంలో పెన్షన్ల పంపిణీ సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు బెల్ట్ షాపులు పెడితే తాట తీస్తారట. పెడితే తాట తీస్తా అన్నట్లేదు, పెట్టకపోతే తాట తీస్తా అన్నట్టుంది సిచ్యువేషన్. ఇవాళ ప్రజలు అది మాట్లాడుకుంటున్నారు. గల్లీకి ఒక బెల్ట్ షాప్ వచ్చిందట, ఇంటికి ఒక బెల్ట్ షాప్ వచ్చినా ఆశ్చర్యం లేదు, డోర్ డెలివరీ చేసినా ఆశ్చర్యం లేదు భవిష్యత్తులో అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది బెల్ట్ షాపుల గురించి వార్త. అయితే కింద పెన్షన్ల పంపిణీలో నిన్న పెన్షన్ల పంపిణీ చేసిన అనంతపురం జిల్లా నేమకల్లు గ్రామం అట. ఆయన ఇంటికి వెళ్ళి ఒక మహిళకి, వృద్ధ మహిళ వీడియో అనుకుంటా, ఆమెకి ఇస్తాడు. పెన్షన్ల పంపిణీలో మనమే టాప్ అని ముఖ్యమంత్రి గారు చెబుతుండు. పెన్షన్ల పంపిణీ మనమే టాప్ వాస్తవమే. గడిచిన 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఒక రిఫార్మ్ సంస్కరణలో భాగంగా ఇంటికి తీసిపోయి ముఖ్యమంత్రి పెన్షన్ల పంపిణీ చేసే స్థాయికి తీసుకొచ్చిండు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు. ఏ రోజు పేదోడింటికి పోలే, ఏ రోజు పేదోడింటికి పోయి ఒక పెన్షన్, ఒక పథకం పంపిణీ చేయలే. ఆయన దగ్గరకు వచ్చి పిలిపించుకొని చేసిండు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనివార్యంగా 45 సంవత్సరాల నా రాజకీయ అనుభవం అని బెంకాలు చేయకుండా పేదోడింటికి పోయి పెన్షన్ పంపిణీ చేయాల్సిన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి కల్పించిండు పేదోళ్ళకి. ముఖ్యమంత్రి ఆ వ్యవస్థను క్రియేట్ చేసిండు. ఆ అలవాటు ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకుపోయిండు. ఇక దాని ఫలితమే మీరు అంటున్న పెన్షన్ల పంపిణీలో మనమే టాపు. పెన్షన్ల పంపిణీ దేశంలో ఎక్కడా కూడా ఇంటికి వెళ్ళి పంపిణీ చేసే వ్యవస్థ లేదు, నేను తీసుకొచ్చినా అంటుండు. కానీ నువ్వు తీసుకురాలే. మీరు అనుకుంటున్నారు. మీ ఆరాటం అంతా ఏంది? జగన్మోహన్ రెడ్డి నేను 45 సంవత్సరాల్లో ఆలోచన చేసి ఇంటింటికి పెన్షన్ పంపిణీ కోసం ఒక గ్రామ వాలంటరీ వ్యవస్థను క్రియేట్ చేసి ఇంటికే పెన్షన్ తీసుకుపోయి ఇచ్చే పరిస్థితి కల్పించిండు. దానివల్ల దాదాపు ఒక 60-70 లక్షల మంది పెన్షనర్ల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిల్చున్నాడు. ఇక ఆ స్థానాన్ని నేను కబ్జా చేయాలనుకున్నాను. ఎట్లా? నేనే పోయి ఇస్తాను, వాలంటీర్లు వద్దు, ముఖ్యమంత్రి పోయి ఇస్తాడు. ఇస్తే ముఖ్యమంత్రిగా నేను చిరస్థాయిగా నిలబడతా అని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు ఎన్ని ఇళ్ళకి పోయి ఇస్తారు? ఒక ఇంటికి పోయి ఇస్తారు, ఫోటోలు దిగుతారు, వీడియోలు తీస్తారు, టీవీలు వేస్తారు. రాష్ట్రంలో ఉన్న 60-70 లక్షల మంది
పెన్షనర్ల మనసులో, పెన్షనర్ల గుండెల్లో నిలవాలంటే గ్రామ వాలంటరీ వ్యవస్థ ఉంచాల. జగన్మోహన్ రెడ్డి ఏదైతే పెట్టిపోయిండో ప్రజల దగ్గరకు పరిపాలనని, ప్రజల దగ్గరకు సేవల్ని, ప్రజల దగ్గరకు ప్రభుత్వాన్ని పంపిండో ఆ ప్రభుత్వం ఏదంటే గ్రామ వాలంటరీ. ఇక వాళ్ళని మీరు 2,61,000 మందిని ఇలా పునరుద్ధరిస్తే మీరన్న మాట కట్టుబడి ఉంటే 5,000 కాదు 10,000 జీతం ఇస్తా అని మీరు చెప్పారు కదా. అది మీరు నెరవేరిస్తే మీరు కూడా ఆ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే వాళ్ళ గుండెల్లో ఉండో అది తొలగించి మీరు వస్తారు. అప్పుడు అది పెట్టే వరకు రారు. మీరు ఇదంతా ఒక పబ్లిసిటీ, ఒక నటన అని ప్రజలు అనుకుంటున్నారు. ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మరిపీయటానికి ఏదో తంటాలు పడుతున్నావు కానీ అది అంత ఈజీ ముచ్చట కాదు. ఎందుకంటే మీరు 14.5 ఏళ్ళు చేశారు ముఖ్యమంత్రి, ఇలా కొత్తగా రాలే. 14.5 ఏళ్ళ ముఖ్యమంత్రి కాలంలో ఏ రోజు కూడా పేద ప్రజలకు పెన్షన్ పంపిణీ చేయలేదు, పెన్షన్ పెంచలేదు. ఇలా పెన్షన్ పెంచే ఒక అనివార్యమైన పరిస్థితిని క్రియేట్ చేసిన, పెన్షన్ పేదవాడి ఇంటికి పోయి వాళ్ళ మంచంలో కూర్చొని పంపిణీ చేయాల్సిన పరిస్థితిని క్రియేట్ చేసిండంటే అది జగన్మోహన్ రెడ్డి చలవే అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి మీరు అది చేయాలా. మనం టాప్ ఉన్నాం అంటే ఆ టాప్ ఉండటానికి కారణమైన ఇంటికి తీసుకుపోయి పంపిణీ చేసే కార్యక్రమానికి దేశంలోనే మొట్టమొదటి నాంది పలికింది ఆయన జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజలు అనుకుంటున్నారు. అది తొలగిపోవాలంటే మీరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవాలి అంటే వాలంటరీ వ్యవస్థను పెట్టండి. వాలంటరీ వ్యవస్థతోని మీరు పంపిణీ చేయాలి. నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం. సంక్రాంతి కానుక కొత్త రేషన్ కార్డులు అంటే డిసెంబర్ నుంచి దరఖాస్తుల స్వీకరణ. ప్రస్తుత రేషన్ కార్డులో మార్పు చేర్పులకు కూడా అవకాశం ఉందట. డిసెంబర్ 28లోగా గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఒక వార్త ఇచ్చారు. సంక్రాంతి పండగ కానుకగా కొత్త రేషన్ కార్డులు వస్తాయంటే డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులు తీసుకుంటారు. డిసెంబరు 28లోగా గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలి. 2 నుంచి 28 అంటే 26 రోజుల పాటు చేసుకున్న తర్వాత సంక్రాంతి కల్లా దాన్ని స్క్రూటినీ చేసి రేషన్ కార్డులు సంక్రాంతి కానుకగా ఇస్తారట. సంక్రాంతి కానుకగా ఇచ్చే రేషన్ కార్డు ఇగో ఇది. ఏడు చంద్రబాబు నాయుడు గారి బొమ్మ. అసలు బొమ్మలు వేసుకోను నేను. జగన్మోహన్ రెడ్డి పాస్ పుస్తకాలపైన బొమ్మ వేసిండు. నేనంటే బొమ్మ వేసుకోనన్నాను. మరి మళ్ళీ బొమ్మ వేస్తాను. ఇప్పుడు రేషన్ కార్డు అనేది శాశ్వతంగా ఉంటుంది. మీరు చెప్పిన తీరియే జగన్మోహన్ రెడ్డి కూడా ఎట్లయితే పాస్ పుస్తకాల మీద బొమ్మలు వేసి ఆయన ఫోటోలు వేసుకొని తప్పు చేసిండో మీరు అదే తప్పు చేస్తాను. రేషన్ కార్డు అయినా పాస్ పుస్తకం అయినా అది శాశ్వతంగా ఉంటుంది. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రేషన్ కార్డు మారదు, పాస్బుక్ మారదు. ఆ చిన్న లాజిక్ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో పల్సనైండు. మళ్ళీ మీరు కూడా అదే వేస్తానుగా. 2 ఏపులు వేస్తాను నువ్వు, ఆయన ఒకే ఏపు వేసిండు కానీ బొమ్మ 2 ఏపులు వేస్తే ఇప్పుడు ఈ ఫోటో ఇప్పుడు మీరే ముఖ్యమంత్రి శాశ్వతంగా ఉండరు కదా. ఈ కార్డు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటుంది. 15 ఏళ్ల పాటు నువ్వు ఉండవు కదా ముఖ్యమంత్రి. కాబట్టి ఆ ఫోటో అవసరంలే. ఈ ఎంబ్లం ఏదైతే ఉందో ఇక గవర్నమెంట్ సింబల్ వేస్తే సరిపోయా. మీరు చెప్పిందే కదా. ఇదేం పిచ్చి ఫోటోలు పిచ్చి జగన్మోహన్ రెడ్డి కానీ మళ్ళీ మీరు అదే పిచ్చిలో పడుతుంటారు. మొత్తానికైతే సంక్రాంతి కానుకగా రేషన్ కార్డులు వస్తాయట ఒక వార్త ఇచ్చారు. ఇంకోటి రేషన్ అక్రమార్కులను వదలం, పెన్షన్ల పంపిణీలో అవినీతిని సహించను, దేశంలో అత్యధిక పెన్షన్లు ఇచ్చేది ఏపీలోనే. అనంతపురం జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు వెల్లడి. నేమకల్లో లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం. దేశంలోనే అత్యధిక పెన్షన్లు ఇచ్చేది ఏపీలోనట. అది గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పెంచిన దానివల్లనే పెన్షన్ల సంఖ్య పెంచిండు అనేది ప్రజలు మాట్లాడుకున్నారు. ఇప్పుడు మీరు వచ్చాక అనుమానాలు వస్తున్నాయి. అంటే పెన్షన్లు సంఖ్య తగ్గించి పెన్షన్లు అమౌంట్ పెంచిండు, మరి తగ్గిస్తాడా అని ఒక డౌట్ వస్తుంది. తగ్గియకుండా ఉండాలి మీరు. మళ్ళీ దానికి కూడా జగన్మోహన్ రెడ్డి మీద నెపం అయిపోయి తగ్గించే కార్యక్రమం చేస్తే ప్రజలు ఊరుకోరు. ఇంకోటి ఒక అద్భుతమైన వార్త ఇచ్చిండు. అంటే ప్రజలకు పనికి వచ్చేది కాదు, ప్రభుత్వానికి పనికి వచ్చేది. మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ అట. గణనీయంగా తగ్గిన 3 బ్రాండ్ల ధరలు, త్వరలోనే మరిన్ని బ్రాండ్ల రేటు తగ్గుతాయట. ఇక చూడండి ఎంత మంచి కమ్మనైన వార్త రాశారు. మద్యం ప్రియులకు అట గుడ్ న్యూస్ అట. ఏం గుడ్ న్యూస్ అది? ఏమైనా ఉందా? ఇది సమాజానికి పనికి వచ్చే న్యూసా? ఇదేదో వైద్యం చేసుకునే వాళ్ళకు వైద్యం ఛార్జీలు తగ్గినాయి అన్నట్టు, చదువుకునే పిల్లగాళ్ళకి ఫీజులు తగ్గినాయి అన్నట్టు రాశారు. లేదంటే పంచదార ఉప్పు పప్పు ధర తగ్గితే రాస్తారు కదా, అట్లా రాశారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బంగారం గురించి రాస్తాను. 2-3 రోజులకు ఒక రోజు వార్త. బంగారం ధర బాగా అది పెరిగిందని ఒకరోజు, బంగారం ధర తగ్గిపోయింది పూర్తిగాని ఒకరోజు ఇట్లా రాస్తారు. ఇవాళ మద్యం గురించి కూడా మనం వార్తలు రాసి చదువుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. మద్యం ప్రియులకు అట గుడ్ న్యూస్ అట. ఏంది గుడ్ న్యూస్ అంటే త్వరలోనే మరిన్ని, ఇప్పటికే 3 బ్రాండ్లు తగ్గినాయట, ఇంకా బ్రాండ్లు అన్నీ తగ్గుతాయట. ఇక ఎవరికి నచ్చిన బ్రాండ్ వాళ్ళు చౌకగా కొనుక్కొని తాగొచ్చు, ఫుల్గా తాగండి అని దాని అర్థం. మీరు తగ్గియాల్సింది మద్యం బ్రాండ్లకి ధరలు కాదు. మీరు గుడ్ న్యూస్ చెప్పాల్సింది మద్యం ప్రియులకు కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి, రైతులకి, కార్మికులకి,
వీళ్ళకి గుడ్ న్యూస్ చెప్పండి. వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పాలంటే చదువుకునే పిల్లల ఫీజులు తగ్గియండి, హాస్పిటల్ ఛార్జీలు తగ్గియండి, నిత్యావసర వస్తువులు అనేకం పెరిగి ఉన్నాయి. వాటిని తగ్గియండి. వాటిని తగ్గిస్తే మెజారిటీ ప్రజలకి బెనిఫిట్ జరిగిద్ది తప్ప మద్యం ప్రియులకి గుడ్ న్యూస్ అంటే అది తాగుబోతులకు గుడ్ న్యూస్. మద్యం ప్రియులు కాదు, తాగుబోతులకు గుడ్ న్యూస్ అని పెట్టాలి న్యూస్. హెడ్డింగు తాగుబోతులకు గుడ్ న్యూస్ చెబుతుండే చంద్రబాబు నాయుడు గారు. మరి ఏమనుకోవాలి ఈ ప్రభుత్వాన్ని? ఇది తాగుబోతుల కోసం ఉన్న ప్రభుత్వమా? ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం? మెజారిటీ ప్రజల కోసం ఉందా? కొద్దిమంది తాగుబోతుల కోసం ఉందా? అంటే తాగుబోతులకి కల్పించిన వస్తువులు, తాగుబోతులకు కల్పించిన సౌకర్యాల కంటే ప్రజలకు కల్పించలేకపోతుంది. తాగుబోతులకు మంచి బెల్ట్ షాపులు పెట్టుకునే అవకాశం ఇచ్చారు. సిండికేట్ అయ్యి ఎంత ధర అంటే అంత అమ్ముకునే అవకాశం ఇచ్చారు. ఇంటింటికి డోర్ డెలివరీ, అవసరమైతే ఒక స్విగ్గీ, జొమాటో లెక్క యాప్ పెడతారేమో. లిక్కర్ వైన్ షాప్ యాప్ అని ఏదైనా యాప్ పెట్టి లిక్కర్ డెలివరీ, వైన్ డెలివరీ అని ఒక యాప్ పెట్టుకుంటే అయిపోయాయి. ఆ యాప్లో బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకొని బ్రాండ్ కూడా ఏ బ్రాండ్ ధర ఎంత ఉంది, గతంలో జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది కంపేర్ చేసుకొని కొనుక్కునే వెసులుబాటు కల్పిస్తున్నట్టుంది. ఇది కాదు ప్రజలు కోరుకుంది. ఇది కాదు ప్రజాపాలన అంటే. ప్రజలకి కావాల్సిన నిత్యావసర వస్తువులు అనేకం ఇవాళ ఆకాశాన్నిటిని వాటిని తగ్గియండి. వాటిని తగ్గిస్తే దానికి గుడ్ న్యూస్ అంటారు. దీన్ని ఎందుకు గుడ్ న్యూస్ అంటారు నాయన? సారదాగేటోడికి గుడ్ న్యూస్ ఏంది? ఇది ఒక వార్త. బ్రాండ్లు తగ్గినాయట. ఆ బ్రాండ్లు వాటికి కూడా పేర్లు కూడా ఇచ్చారు. మళ్ళీ చాలా సౌలతుగా రాశారు. ఇగో మ్యాన్సన్ హౌస్ అట. మరి తాగేటోడికి తెలుస్తుంది, మనకు తెలియదు. కానీ మ్యాన్సన్ హౌస్ క్వార్టర్ ధర వైసీపీ హయాంలో 220 రూపాయలు ఉండగా 190కి తగ్గింది. వీటిని కాదు సార్ కంపేర్ చేయాల్సింది. కరెంటు ధరలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇంత ఉన్నాయి, నేను వచ్చాక తగ్గింది, అది చెప్పండి. ఉప్పు పప్పులు ఇగో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇంత ఉన్నాయి, నేను వచ్చాక తగ్గినాయి. గ్యాస్ ధర నేను వచ్చాక తగ్గింది, పెట్రోల్ డీజిల్ ధర నేను వచ్చాక ఇంత తగ్గిందని అది చెప్పండి. ప్రజలకు ఉపయోగపడింది. మ్యాన్సన్ హౌస్ 228 జగన్ ఉన్నప్పుడు, నేను 190 అయింది, 30 రూపాయలు తగ్గింది. ఇందులోనే హాఫ్ బాటిల్ అయితే ఎంత, ఫుల్ బాటిల్ అయితే ఎంత. హాఫ్ బాటిల్ అయితే 440 ఉందట, అప్పుడు ఇప్పుడు 380, 60 రూపాయలు తగ్గిందట. ఫుల్ బాటిల్ అయితే 870 ఉందట, ఇప్పుడు 760 అట. ఇది కథ. ఫుల్ బాటిల్కి హాఫ్ బాటిల్కి క్వార్టర్కి ఎంత ఉందని. రాయల్ ఛాలెంజ్ అట, దానికి కూడా ఎట తగ్గిందో చూపిస్తుండు. యాంటిక్విటీ ఇస్కీ అట, ఫుల్ బాటిల్ ఎంత ఉంది, అప్పుడు 1600 ఉంటుందట, ఇప్పుడు 14కి తగ్గింది, 200 తగ్గింది. ఈ 200 తగ్గించింది చూపించి వాడు ఇదివరకు ఒక బాటిల్ తాగేది ఇప్పుడు 2 తాగుతాడు. ఇక తగ్గిందని ఇక ఇదనమాట. ఏది ప్రైవేటు ఈ మార్కెట్లలో ఆఫర్లు ఇస్తుంటారు, సూపర్ మార్కెట్లలో 1 కొంటే 2 ఫ్రీ అని. ఇక ఆ కథ వచ్చింది. ఇక భవిష్యత్తులో 1 కొంటే 2 ఇచ్చినా పర్లే, ఒక ఫుల్ బాటిల్ కొంటే ఇంకో ఫుల్ బాటిల్ ఉచితం అని ఒక ఆఫర్ పెట్టినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది కాదు ప్రజలు కోరుకునేది. ప్రజలు కోరుకుంటున్నది వేరు, మీరు చేస్తున్నది వేరు. ఇది మద్యం ధరలకు సంబంధించి గుడ్ న్యూస్ అట. ఆయన ఒక గుడ్ న్యూస్ చెప్పిండి, ఈయన ఒక వార్త రాసిండు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు నిన్న ఒక ప్రకటన ఇచ్చారు. దాదాపు ఆదాని ఈ జగన్మోహన్ రెడ్డి ఇష్యూ వచ్చిన తర్వాత చాలామంది అనుకుంటున్నారు బీజేపీ నాయకులు ఒకళ్ళు మాట్లాడలేదు, అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ నోరెప్పట్లే. జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చిండు అంటలేదు, ఇయ్యలేదు అంటలే ఆదాని వచ్చి. మరి దానిలో ఉన్న మతలబ్ ఏందని చాలామందికి మెదళ్లలో ప్రశ్నలు మెదులుతున్నాయి. ఇక ఆమె నిన్న కొంచెం నోరిప్పారు, ఇప్పినట్టు ఇప్పారు. ఏంది అది? ఆదానితో బీజేపీకి సంబంధం లేదు, దేశవ్యాప్తంగా పార్టీకి సానుకూల స్పందన ఉంది, అందుకే హర్యానా మహారాష్ట్రలో ఘన విజయం సాధించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి. వ్యాపారవేత్త ఆదానితో బీజేపీకి సంబంధం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి స్పష్టం చేశారు. వ్యాపారవేత్త ఆదానితో బీజేపీకి సంబంధం లేదు, మరి మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడే సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం పార్టీ నాయకులు సంబంధాలుండి మాట్లాడతారా? ఆదాని తెచ్చి జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చిండు అంటున్నారు. ఇచ్చిండా లేదా మీరు కూడా చెప్పండి. ఆయన ఇచ్చిండా, ఆయన తీసుకుండా లేదా, దాంట్లో ఉన్న మీ పార్టీ స్టాండ్ ఏంది? అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్ర పార్టీలో ఎందుకు తేలుగుట్టిన దొంగలెక్క ఆగుతున్నారు? మాట్లాడలే. సంబంధం లేదంటే కుదరదు కదా. సంబంధం లేకపోతే ఇది మీరు ఒక రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు ప్రజలకు సంబంధించిన ఇష్యూ ఒకటి నడుతున్నప్పుడు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అది కేంద్రంతోనే మేము ఒప్పందం చేసుకున్నాం సెకీతోనని వాళ్ళు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ. లేదు ఆదానితోనే చేసుకుంటూ ఆదాని తెచ్చి డబ్బులు మూటలు ఇచ్చిండని తెలుగుదేశం పార్టీ అంటుంది. ఇందులో నిజమేది అబద్ధమేది చెప్పండి మీరు యాజ్ ఎ బీజేపీ పార్టీగా. సెకీతోనే ఒప్పందం కేంద్ర ప్రభుత్వ సంస్థ అని వాళ్ళు అంటున్నారు. మీరు కేంద్రంలో 15 ఇప్పుడు 10 ఏళ్ళు పూర్తి చేసి 3వ టర్మ్ అధికారంలో ఉన్నారు.
లేదు లేదు నిజంగానే జగన్మోహన్ రెడ్డి అన్నట్టు మేమే ఒప్పందం చేసుకున్నాం, కేంద్ర ప్రభుత్వం సెకీయే జగన్మోహన్ రెడ్డితో ఆదానితో చేసుకోలేదని చెప్పండి. లేదు మేము సెకీ అనే సంస్థతో మేము అసలు చేసుకోలేదు, జగన్మోహన్ రెడ్డితో సెకీ సంస్థ చేసుకోలే, ఆదానితోనే చేసుకుంటూ ఏదో ఒకటి చెప్పాలి కదా. మీకు ఆదానితో సంబంధం ఉందా లేదా అనేది ఈ దేశంలో ఉన్న 130 కోట్ల మంది ప్రజలకు తెలుసు. బీజేపీకి, ఆదానికి, అంబానీలకి ఏం సంబంధాలు ఉన్నాయి అనేది. ఇక అది మీరు కొత్తగా చెబితే ఓడు నమ్మడు, సంబంధం ఉందా లేదా అనేది. ఏం సంబంధాలు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అనేది ప్రజలకు అర్థమైంది. కానీ ఈ ఇష్యూలో మీ మీ స్టాండ్ ఏంది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదానితోని ఒప్పందం చేసుకుందా, సెకీతో చేసుకుందా? సెకీతో చేసుకుంటే మరి ఆదాని డబ్బులు ఎందుకు ఇచ్చిండు? దాంట్లో తప్పు ఉందా, ఒప్పు ఉందా అనే విషయాలపైన మీరు క్లారిటీ ఇవ్వకుండా మాకు సంబంధం లేదు అని చాలా సింపుల్గా చెప్పారు మేడం. ఆంధ్రజ్యోతి చూద్దాం. మాఫియా భర్త బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తాడట. ఎవరు బెల్ట్ తీస్తారు? బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తాడట చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మరి బెల్ట్ పెట్టుకుంటారా లేదు నాకు తెలియదు, కానీ బెల్ట్ తీసి ఎవరిని కొడతారు మీరు? మీ బెల్ట్ ఒకటి తీస్తే ఎంతమందిని కొడతారు? చట్టం చేయాలా? బెల్ట్ షాపులు పెట్టకుండా ఉంటాడు, మద్యం పాలసీ తేవాలి. కానీ మీరు తెచ్చిన పాలసీ బెల్ట్ షాపులు పెట్టుకునే వెసులుబాటునిచ్చింది. ఇక నేను బెల్ట్ తీస్తా అంటే ఏముంటుంది? ఆ బెల్ట్ తీస్తేంది, తీయపోతుంది. ఆయన చెప్తుండు బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా అని. జగన్ పెట్టిన జిల్లాల కష్టాలట, ప్రజలను వెంటాడుతున్న సమస్యలు. నాడు ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా 13 కొత్త జిల్లాలు ఏర్పాటు. ప్రజా ప్రయోజనాలు గాలికి, భౌగోళిక పరిస్థితులు, పాలనా అవసరాలు పట్టించుకోకుండా జిల్లాల పునర్విభజన, రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట. ఈ తప్పులను సరిదిద్దామన్న హామీని చంద్రబాబు నెరవేర్చాలని ప్రజల ఆకాంక్ష. ప్రజలు ఆకాంక్షిస్తారో లేదో కానీ మీరు ఆంధ్రజ్యోతి ఆకాంక్షిస్తుంది. ఆ జిల్లాలలో జగన్మోహన్ రెడ్డి చేసిన జిల్లాలట జిల్లాల కష్టాలు వచ్చినట్టు, ఆ కష్టాలు తీర్చడానికి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిండు. ఏమైంది హామీ అంటుంది. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారిని ఊకే ప్రశ్నిస్తుంది ఆంధ్రజ్యోతి. మరి ఆ ప్రశ్న దేనికోసం? ఆయన్ని సేవ్ చేయడానికా, నిజంగానే ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి తెలియదు, కానీ ఆయన సేవ్ చేసే ప్రశ్నలు వేస్తారు, ఉట్టి వేయరు. ఈ జిల్లాలపైన కూడా ప్రశ్నిస్తున్నారట ప్రజలు. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతి ఇచ్చింది. రైట్. ఇంకోటి, జనమే వేస్తారట జగన్పై దావా. నిన్న ఈనాడు ఆంధ్రజ్యోతి పైన పరువు నష్టానికి సంబంధించి లీగల్ నోటీసులు పంపిండి జగన్మోహన్ రెడ్డి. ఈనాడు ఆంధ్రజ్యోతి ఎడిటర్స్కి, ఆ సంస్థ ప్రతినిధులకి ఒక్కొక్క సంస్థ నుంచి 100 కోట్ల పరువు నష్టం దావా నేను వేయటానికి సిద్ధంగా ఉన్నా, మీరు నా పైన రాసిన తప్పుడు వార్తలకి క్షమాపణ చెబుతూ అదే మెయిన్ హెడ్డింగ్ మెయిన్ పేపర్లో ఫ్రంట్ పేజీలో క్షమాపణ వార్త వేస్తే తప్ప, లేదంటే నేను డిఫమేషన్కి వెళ్తున్నా పరువు నష్టం దావాకి అని చెప్పి ఒక నోటీస్ పంపిండు. దానికి సంబంధించి నోటీస్ పంపాక ఏబిఎన్ రాధాకృష్ణ గారు కొత్త పలుకు అని ఒక పాత పలుకు రాసిండు. కొత్తది ఉండదు అందులో, అన్ని పాత పలుకులే ఉంటాయి. ఆయన అనుకుంటాడు కొత్త పలుకు అని, చదివేటోడికి పాత పలుకులే. జనమే జగన్ పైన దావా వేస్తారట. అదే అనుకుంటున్నారు జనాలు కూడా. జనమే ఆంధ్రజ్యోతి ఈనాడు పైన ఒక జగన్మోహన్ రెడ్డి కాదు, ప్రజలే ఆంధ్రజ్యోతి ఈనాడు పైన దావా వేసే రోజులు వస్తాయని కూడా మామూలు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు దావా వేస్తారంటే, అసలు మీరు పత్రిక అనే పేరు పెట్టుకొని ప్రజల గురించి వార్తలు రాయట్లేదు. కొన్ని కులాల గురించి, కొంతమంది పార్టీల గురించి, కొంతమంది నాయకుల గురించి భజన చేస్తారు. మీరు భజన చేసే వాటిని పత్రికలు ఎట్టంటారు? అవి కరపత్రాలని పెట్టుకోండి, పత్రికలని పెట్టుకోవద్దు, దినపత్రికలని పెట్టొద్దు, మీరు జర్నలిస్టులని చెప్పుకోవద్దు అని ప్రజలు మీ పైన దావా చేసే పరిస్థితి వస్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతోని భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారము, ఆర్టికల్ 19A ప్రకారం ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అడ్డం పెట్టుకొని మీరు పత్రికల పేరుతోని ఇలా ప్రజలకి నష్టం కలిగే విధంగా వార్తలు రాస్తున్నారు. ప్రజల గురించి అసలు వార్తలు రాయట్లేదని ప్రజలు ఆంధ్రజ్యోతి పైన, ఈనాడు పైన దావా చేసే రోజులు వస్తాయని ప్రజలు అనుకుంటున్నారు. మీరు జగన్ పైన దావా చేసే రోజులు వస్తాయని మీరు అనుకుంటున్నారు. వాళ్ళు కూడా ఉండొచ్చు, ఒకళ్ళు జగన్ పైన దావా చేసేటోళ్ళు కూడా ఉండొచ్చు. ఈయన ఏం చెప్తుండే ఇందులో? ఈయన దేని గురించి చెప్తుండే అంటే, ప్రభుత్వాలు లంచాలకు ఆశపడి స్వార్థం కోసం తీసుకునే నిర్ణయాల వల్ల తాము మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడితే ప్రజలకు ఉన్న వెసులుబాటు ఏంటి? తమకు నష్టం కలిగించిన పాలకులను న్యాయస్థానాలకు లాగే వెసులుబాటు ప్రజలకు ఉంటుందా లేదా అనేది క్వశ్చన్ వేసిండు. ఇప్పుడు ప్రభుత్వాలు లంచాలకు ఆశపడి స్వార్థం కోసం తీసుకునే నిర్ణయాల వల్ల తాము మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తే ప్రజలు న్యాయపరంగా లబ్ధి పొందే అవకాశం ఉందా లేదా అంటున్నారు. పేపర్లు, జర్నలిజం ముసుగులో ప్రజలకు నష్టం కలిగే విధంగా వార్తలు రాసి, కొన్ని వర్గాలకి, కొన్ని సామాజిక వర్గాలకి, కొన్ని పార్టీలకు లాభం కలిగే విధంగా వార్తలు రాస్తే ప్రజలు ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తున్నారట ప్రజలు. అది కూడా ఉంది ఒక సమస్య. ఇది ఆయన క్వశ్చన్ వేసిండు.
క్వశ్చన్ వేసి ఏం చెప్తుండు? సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం విషయమై తనపై అసత్యాలు ప్రసరించిన ఆంధ్రజ్యోతి పత్రిక 48 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించడం ఇంతగా ఉంది. 100 కోట్లు ఏం కర్మ, లంచంగా తీసుకున్న 1750 కోట్ల రూపాయలు సరిపోలేదనుకుంటే అంత మొత్తానికే పరువు నష్టం దావా వేసుకోవచ్చు అని వెటకారమైన వార్తలు రాసిండు. అంటే మీకేముందో పోయింది, మీ ప్రభుత్వం మీరు భజన చేసే ప్రభుత్వమే ఉంది. ఇవాళ 1750 కాదు, ఇంకో 1750 కోట్లైనా నష్టపరిహారం ఒకవేళ కోర్టు డిగ్రీ చేసినా ఇస్తావు. మీకు ఆ స్థాయి ఉంది. ఎందుకంటే మీరు ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని కొన్ని వందల కోట్ల దందా చేశారనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకున్నారు. అందుకే మీరు కొన్ని ప్రభుత్వాలకి, కొన్ని పార్టీలకి, కొన్ని కులాలకి భజన చేస్తున్నారు అనే ఒక ధీమా, ఒక ధైర్యం. 1750 కోట్లు ఏంది, 3300 కోట్లకి వేసుకున్నా నేను రెడీగా ఉన్నా అంటున్నావు. కాకపోతే నీ పరువు అయితే తీయటం ఆపను, నేను రెడీగా ఉన్నా, డబ్బులు ఉన్నాయి నా కాడ, అక్రమ దందా అన్నట్టు చెప్తుండు అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది ఒకటైతే ఆయన ఏం చెప్తుండు? ఆదాని జగన్ డీల్ విషయంలో కూటమి ప్రభుత్వం నిర్ణయం వల్ల ఎలా ఉండబోతుందో అనేది తెలియదు. తెలిసేదే ఉంది, ఏం ఉండదు ఆడ. ఉట్టిదే ఇదంతా ప్రచారం మీరు రాసుకోవడానికి తప్ప కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోదు. దాంట్లో క్లియర్, ఎందుకంటే ఆడ ఏం లేదు. ఈ ఒప్పందాన్ని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయాలన్న పాపులర్ డిమాండ్ ఉందట. అయితే ఒప్పందంలో చేర్చిన నిబంధనల ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే ఆదాని కంపెనీకి 3000 కోట్ల రూపాయల నష్టపరిహారం కింద చెల్లించాల్సి వస్తుంది. ఇది వార్త. అసలు ఈ వార్తకి మీరు రాసేదానికి ఏమైనా సంబంధం ఉందా? 2 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఆదానితోని ఒప్పందం చేసుకోవడం వల్ల 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకొని ఒప్పందం చేసుకోవడం వల్ల ఈ రాష్ట్రం పైన 2 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక భారం పడుతుందన్నారు ఈ ఒప్పందం వల్ల. ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే 3000 కోట్ల రూపాయలు పరిహారం ఇవ్వాలట ఆదానికి. అసలు 2 లక్షల కోట్ల రూపాయల నష్టం కంటే 3000 కోట్ల రూపాయలు ఎక్కువ అయితే ఇది. ఇప్పుడు 3000 కోట్ల రూపాయలు ఆయనకు నష్టపరిహారం ఇచ్చి కంపెన్సేషన్ ఇచ్చి రద్దు చేసుకుంటే 1,97,000 కోట్ల రూపాయలు సేఫ్ అవుతాం కదా మీరు అనే లెక్కల ప్రకారం. చిన్న పిల్లగాడికి చెప్పిన నోట్ లెక్క చెప్పినా చెబుతారు. జగన్మోహన్ రెడ్డి సౌర విద్యుత్ కొనుగోలు విషయంలో వ్యవహరించిన తీరు వల్ల 2 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం పైన ఆర్థిక భారం పడ్డది ఆంధ్రజ్యోతి చెప్తుంది, ఈనాడు చెప్తుంది. దాన్ని రద్దు చేసుకుంటే 3000 కోట్ల రూపాయల ఆదానికి నష్టపరిహారం ఇవ్వాలట. ఆ ఒప్పందాన్ని చేసుకోండి అయిపోద్ది. 2 లక్షల కోట్లు సేఫ్ అవుతాయి కదా. ఇంకోటి ఏం చెప్తారు, అసలు ఆ విద్యుత్ ఒప్పందం కుదిరింది కానీ ఇక సరఫరానే మొదలు కాలేదట. ఇక సరఫరానే మొదలు కానీ ఒప్పందాన్ని రద్దు చేస్తే 3000 కోట్లు పోతే పోయినాయి. 2 లక్షల కోట్లు సేఫ్ అవుతాం కదా. మరి ఏది అబద్ధం, ఏది నిజం? ఈ 3000 కోట్లు నిజమా, 2 లక్షల కోట్లు నిజమా? ఇట్లా కన్ఫ్యూజన్ చేసి ఒక గోబెల్స్ ప్రచారం చేసి ఫేక్ వార్తలు రాసి నువ్వు 1750 కోట్లకు నష్టపరిహారం వేసుకున్న నేను కడతా అంటే ఇది తప్పు. కాకపోతే ఏమైంది? మీరే 3 రోజుల క్రితం రాస్తే 2 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారం రాష్ట్రం పైన పడది జగన్మోహన్ రెడ్డి సౌర విద్యుత్ కొనుగోలు ఆదానితో చేసుకోవటం వల్ల అని. ఇవాళ మళ్ళీ మీరే రాస్తే ఆదానితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తే 3000 కోట్ల రూపాయల ఆర్థిక భారం రాష్ట్రం పైన పడిద్ది అని. పడితే పడది 2 లక్షల రూపాయలు సేవ్ అవుతున్నాయి, కోట్ల రూపాయలు సేవ్ అవుతున్నాయి కదా. చిన్న లాజిక్ మర్చిపోయారా? ఆయన ఇది కొత్త పలుకు అని రాసిండు. దీంట్లో కొత్త పలుకు లేదు, మన లేదు, పాత పలుకులు ఇవన్నీ. దీంట్లో కొత్త పలుకు ఏమైనా ఉందా? ఇగో ఇక్కడ రాసిండు, దర్జాగా రాసిండు 3000 కోట్ల నష్టం వస్తుందట. నష్టం వస్తుందని డీల్ రద్దు చేసుకోవద్దని ఎవడు చెప్పిండు? 2 లక్షల కోట్ల రూపాయలు సేవ్ అవుతుంటే. ఆదాని జగన్ డీల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరి ఏమిటో తెలియదు. ఈ అంశంపై చర్చ జరగకుండానే పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడుతున్నాయి. దీంతో కేంద్రం వైఖరి ఏమిటో తెలియని ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రాన్ని ధిక్కరించి చర్యలు తీసుకునే స్థితిలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం లేదు. అందుకే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా జగన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం లేదట. మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తున్నామని చెబుతున్నారు. నిజానికి ఇందులో పరిశీలించాల్సింది ఏమీ లేదు. రాజకీయంగా ఎదురవుతున్న పరిస్థితుల గురించి చెప్పుకోలేరు కనుక పరిశీలిస్తామని ప్రభుత్వంలో ఉన్నవారు చెప్పుకుంటున్నారు. గజం మిథ్య, పలాయనం మిథ్యగా ఈ వ్యవహారం ముగిసిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. బాగానే రాసిండు. ఈ వ్యవహారం ఏం లేదు, నేనేదో ఏం లేదు కాబట్టి ప్రచారం చేస్తాను కాబట్టి ఏం ఉండదు, ఇది ఉట్టిదే పోద్ది. కేంద్ర ప్రభుత్వానికి కాదని ఒక ఇంచు అడుగు కూడా చంద్రబాబు నాయుడు గారు వేసే పరిస్థితి లేదు, వేయడు. అది నాకు తెలుసు, ఆయనకి తెలుసు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి పైన నాకు పత్రిక ఉంది కాబట్టి విషయం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఈ మొత్తం వ్యవహారంలో గజం మిథ్య ఇంకేదో రాసిండు ప్రాస. వ్యవహారాన్ని పరిస్థితిట ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదట. గజం మిథ్య, పలాయనం మిథ్య అన్నా కానీ వచ్చిన ఆశ్చర్యం లేదు, అదే జరిగేది. ఇది మీకు అందరూ తెలిసే. ఆదాని విషయంలో కేంద్ర బీజేపీ నాయకత్వం కానీ రాష్ట్ర బీజేపీ నాయకత్వం కానీ ఈ సోలార్ పైన ఒక్క ప్రకటన అంటే ఒక ప్రకటన చేయట్లే. పార్లమెంటు మొత్తం కుదిపేస్తున్నారు ప్రతిపక్షాలు, అయినా మాట్లాడలే. జగన్మోహన్ రెడ్డి సెకీతోనే నేను ఒప్పందం చేసుకుంటున్నా అంటూ. సెకీ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ,
ఎందుకు చెప్పలేకపోతున్నా సెకీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎస్ మాతోనే చేసుకుండు, లేదు చేసుకోలేదు మాతోనే అని చెప్పండి. ఎందుకు చెప్పలేకపోతుంది? కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు, నేను చేసుకున్నది సెకీతోనే, ఆదానితో చేసుకోలేదు, అసలు థర్డ్ పార్టీ ప్రస్తావన లేదు ఆడు అంటుండు. అన్నప్పుడు లేదు జగన్మోహన్ రెడ్డి అన్న తప్పు, మాతోని చేసుకోలేదు సెకీతోనని సెకీ చెప్పట్లేదు. సెకీ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి మేము చెప్తున్నాం, మాతోని కూడా చేసుకోలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? దీని వెనక ఉన్న మర్మమైంది అర్థం కాక చంద్రబాబు నాయుడు గిల్ల గిల్ల కొట్టుకుంటుండు. మామూలు కొట్టుకోవట్లే. ఇప్పుడు అసలు ఈ అభియోగం అబ్బాడు జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు ఎక్కువ టెన్షన్ పడుతుండు. ఏమో ఒక్కడు మాట్లాడట్లా బీజేపీ పుట్టుడు అయిందని. ఎందుకు మాట్లాడలేదు కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుసు. అనివార్యమైన పరిస్థితుల్లో అడ్డకత్తెరలో పోక చెక్కలెక్క చిక్కుండా చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసేటట్లేదు. పెద్ద పెద్ద బ్యానర్ ఐటంతో వాళ్ళ కరపత్రాలు వార్తలు రాసినాయి. అయిపోయి మొత్తం కోట్ల కోట్లు అయిపోయిందని రాశారు. 2 లక్షల కోట్లు నష్టం పడ్డదని రాసినాక మరి 2 లక్షల కోట్లు రాష్ట్రం నష్టపోతుంటే ఎందుకు రద్దు చేయట్లేదని జనం అడుగుతారు. రేపు రద్దు చేస్తే మోడీ కోడు, రద్దు చేస్తే బెత్తం పట్టుకొని రెడీగా ఉండు ఆయన. ఇది బాధ. సంకటమైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని నెట్టింది ఎవరంటే ఈ భజన పత్రికలే. అందుకే రాష్ట్రవుడు కొద్దిగా ఆలోచించండి. మీరు పూజించే చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది లేకుండా వార్తలు రాయండి. ఆయన ఇబ్బందుల్లో నెడతారు మీరు తీసిపోయి. ఇది ఒక వార్త. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సలహా ఇచ్చిండి ఈ కొత్త పలుకులో, అంటే పాత పలుకు, ఇది కొత్తది కాదు మన కాదు కానీ, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముతక భాషను విని విని ప్రజలు విసిగి చెందారట. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మారిన తర్వాత బూతులు పోయాయి. నాటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తున్నాయట. ఈయనకేనే డిక్లేర్ అవుతారు తెలంగాణలో తెలంగాణ అవమానిస్తారా మీరు? ఈ ముతక భాషలు రాజకీయాలు చేసేది ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణలో చేయరు అంతగానం. ఇక మీరే రెచ్చగొట్టి చేపిస్తారు. ఆమోదయోగ్యంగా అని భాషను ఇప్పుడు తెలంగాణలో వాడుతున్నారు. ప్రతిపక్షానికి పరిమితవాల్సి వస్తుందని ఊహించిన కేటీఆర్ వంటి వారిలో అసహనం ఏర్పడడం సహజం. సీనియర్ అధికారులు కూడా కేటీఆర్ వాడు వీడు అని సంబోధించడాన్ని ప్రజలు హర్షించడం లేదు. ఇలాంటి పదప్రయోగాలు అహంభావానికి నిదర్శనంగా నిలుస్తాయి. అలాంటప్పుడు భాష విషయంలో కానీ సవాళ్ళ విషయంలో కానీ కేటీఆర్తో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి పోటీ పడకూడదు. ముఖ్యమంత్రి తన భాషను సరిదిద్దుకోవాలని, ఉందాతాన్ని ప్రదర్శించాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భాషను జరి చేసుకోవాలని, ఆయన ఉందాతాన్ని కోల్పోవద్దని ప్రజలు కోరుకుంటున్నారట. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి తెలిసింది. వాస్తవంగా కొన్నిసార్లు సహనం కోల్పోతాడు. పత్రికలు రాస్తానే, టీవీలు రాస్తాయి. మీకు రేవంత్ రెడ్డి గారితో చాలా సన్నిహితమైన సంబంధాలని ప్రజలకు తెలుసు, మీకు తెలుసు, ఆయనకు తెలుసు. మరి ఈ వార్త రాసే బదులు ఆయనకు ఫోన్ చేసి డైరెక్ట్ చెబుతాయి, నువ్వు ఎందుకు అడ్డగోలుగా మాట్లాడతావు, నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో లేవు, జాగ్రత్త మాట్లాడి, నీ పరువు పోతాం, నీ పరువు పోతే మాకు ఇబ్బంది అవుతుందేడా, మేమే నిన్ను మోస్తున్నాం అని చెప్తే ఇక దానికి వార్త రాసి మళ్ళీ దాని జనాలు చదివి ఓహో ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏదో బ్రహ్మ పదార్థం కనిపెట్టి, ఏముంది అందులో బ్రహ్మ పదార్థం కనిపెట్టడానికి? సామాన్యుడికి కూడా తెలిసింది అది. ఆయన నేను మూసీలో బండ కట్టేస్తా, బుల్డోజర్ పెట్టి తొక్కేస్తా, అడ్డం వచ్చిన తొక్కుండా పోతా, పేగులు తీస్తా, గూడు తీస్తా అంటే మామూలు ఊర్లలో పని చేసుకుంటాడు కూడా ఇదేం భాషరా నాయన, ఇంటి పక్కన ఆడవాళ్ళ తగాదు లెక్క ఉంది ఇది, ఇట్లా మాట్లాడుతాను ముఖ్యమంత్రి అని జనమే అనుకోండి. నువ్వు రాసేదే ఉండి అందులో నువ్వు సలహా ఇది తెలుసుకుంటూ సలహా ఫోన్ చేసి ఇస్తే పాయా. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి వార్త. సాక్షి చూద్దాం. సర్కారు నిర్వాహకంతో తడిసి ముద్దైన ధాన్యం రాసులు, అన్నదాతకు అగచాట్లు, కోసిన పంట కళ్ళెదిటే ఫెంగల్ తుఫాను పాలు, కూటమి ప్రభుత్వం చేతిలో రైతులు దగ, ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిన వైన కనీస మద్దతు ధర లేదు, బస్తాకు 500 వరకు నష్టం. 4 రోజుల క్రితమే తుఫాను హెచ్చరికలున్న సర్కారు చోద్యం, వర్షాలతో నేల కొరిగిన వరి, కళ్ళాల్లోనే తడిసి ముద్దవుతున్న పంట, అరబోసిన ధాన్యం ఒబ్బిడి చేసుకునేందుకు పడరాని పాటలు, లంగు మారుతున్న లబోదిమంట రైతులు. సర్కారు నిర్వాహకంతో తడిసి ముద్దైందట ధాన్యం రాసులు, అన్నదాతకు అగచాట్లు. విజన్ ఉన్న ముఖ్యమంత్రి, ముందు చూపు ఉన్న ముఖ్యమంత్రి, అసలు కూటమి ప్రభుత్వం అంటే ఏమనుకున్నారు, ప్రజల కోసం ఉంది అంటారు. ఫెంగల్ ఉంది, ఆ తుఫాన్ వస్తుందని, ఫెంగల్ తుఫాన్ వద్దని వారం రోజుల నుంచి చెప్తారు వాతావరణ శాఖ. ప్రభుత్వం ధాన్యం కొనాల, కొనేటోళ్ళు లేడాడా, అసలు ఆడ అంతా దళారులు తప్ప. దళారులు ఒక బస్తాకి 1450 రూపాయలు నష్టం చేసి కొంటున్నారట. అదే 325 రూపాయలు ఒక బస్తాకి కోత వేసి కొంటున్నారు అని లబో దిబో అని పేపర్లు రాస్తున్నాయి. మరి ఎడిపోయింది ప్రభుత్వం, విజన్ ఉన్న ప్రభుత్వం? రైతులు ధాన్యం కళ్ళాలలో ఉంది, ఫెంగల్ తుఫాన్ వస్తుంది అని హెచ్చరిస్తున్నారు. మనం ఆ ధాన్యాన్ని తీసుకొని స్టోరేజ్ చేయాలి, కొనాలి, రైతులు మేలు చేయాలని ఉండాలిగా, సోయి వదిలేశారు.
వదిలేసి వీళ్ళు ఆదాని పైన ఆదాని జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చిండా లేదా ఈ శోధనలో పడ్డరు, పనికిరాని శోధన. లేదా మద్యం బ్రాండ్ని ఏ బ్రాండ్ని ఎంత తగ్గియాలి, ఎంత తగ్గియాలి జనాల్ని, దీని మీద పడ్డరు. లేదా బూడిద పంచాయతీ ఏంది, ఇసుక పంచాయతీ ఇదే. ఇలా మొత్తం కళ్ళల్లో ధాన్యం తడిసిపోయి రంగు మారిందట పాపం, అగచాట్లు పడుతున్నారు. ఇది ప్రభుత్వం నిర్వాహకంతో నిర్లక్ష్యం వల్లనే పూర్తిగా. ఎందుకంటే వారం రోజుల నుంచి ఫెంగల్ తుఫాన్ వస్తుందని చెప్తాం. తుఫాన్ వస్తుందన్నప్పుడు కళ్ళల్లో ధాన్యం ఉందని రైతులకు సంబంధించి ధాన్యం ఉందని ప్రభుత్వానికి తెలుసు, కొనాల్సింది మనమే అని ప్రభుత్వానికి తెలుసు. ఎందుకు ఆ దిశగా మేఘాల పైన మొత్తం ప్రభుత్వ యంత్రాంగము, మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు కళ్ళాల దగ్గర పోయి కొనిపించేటట్టు అధికారులు యంత్రాంగాన్ని రెడీ చేయలే? మీ ప్రయారిటీస్ ఏంది? మీ ప్రయారిటీస్ బూడిద పంచాయతీ, లిక్కర్ పంచాయతీలు, ఇసుక పంచాయతీలు ఇయ్యా. అందుకే ఇలా అన్నదాతకు అగచాట్లు తప్పట్లేదు. కూటమి ప్రభుత్వం వల్ల మొత్తం బస్తాలని తడిచిపోయినాయి పాపం. ఎక్కడ నీళ్ళలోనే ఉంది, వరదలోనే పడిపోయినాయి ఇవి. ఇది ఒక వార్త. ఈనాడు, ఆంధ్రజ్యోతులకు వైఎస్ జగన్ లీగల్ నోటీసులు. ఆ పత్రికలు పబ్లిషర్స్, ఎడిటర్లకు జగన్ తరపున నోటీసులు ఇచ్చిన న్యాయవాదులు. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత చౌక ధరకు సెకీ విద్యుత్ యూనిట్కు ₹2.49 చొప్పున కేంద్రంతో రాష్ట్ర విద్యుత్ కొనుగోలు ఒప్పందం. ఇందులో మూడో పార్టీకి ఎలాంటి పాత్ర లేదు. అంతర్రాష్ట్ర సరఫరా ఛార్జీలు ఉండవని స్పష్టంగా చెప్పిన సెకీ, అయినా ఉద్దేశపూర్వకంగా ఆ పత్రికలు తప్పుడు కథనాలు. దీనిపై బేషరతుగా క్షమాపణ చెప్పాలి, దాన్ని మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించాలి, లేదంటే నేను 100 కోట్ల రూపాయలకి నేను పరువు నష్టం దావా వేస్తాను. నిన్న లీగల్ నోటీసులు ఇచ్చారట వైఎస్ జగన్ అడ్వకేట్లు. ఇది ఒక వార్త. బాబు షూరిటీ, బాధుడి గ్యారంటీ. విద్యుత్ ఛార్జీలు పెంచి మాపై నిందల. 6 నెలల్లో 2 సార్లు విద్యుత్ ఛార్జీల మోత. సూపర్ 6 హామీలకు తూట్లు పొడిచి కరెంటు ఛార్జీలు పెంచితే ఎల్లో మీడియాకు కనిపించదా? విద్యుత్ శాఖ సంక్షోభంలో కూరుకుపోవడానికి చంద్రబాబు ప్రధాన కారణం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజం. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి. విద్యుత్ శాఖ సంక్షోభంలో కూరుకుపోవడానికి చంద్రబాబు ప్రధాన కారణం అని చెప్తుంది. ఇంకోటి, సూపర్ 6 హామీలకు తూట్లు పొడిచి కరెంట్ ఛార్జీలు పెంచితే ఎల్లో మీడియాకు కనపడదా అంటాడు. కనపడిద్ది, ఎందుకు కనపడదు? రాయరు కాకపోతే కనపడిద్ది, రాశారు కూడా. ఏం రాశారు? కరెంటు ఛార్జీల మోత జగన్ పాపమే. అది కనపడదు వాళ్ళకి. వాళ్ళ కళ్ళకి అద్దాలు వేరే పెట్టుకున్నారు, పచ్చ అద్దాలు పెట్టుకున్నారు కాబట్టి అది కనపడుతుంది. కరెంటు ఛార్జీలు పెంచారని రాయట్లా. ఆ పెంపు పాపం చంద్రబాబు నాయుడు కాదు, జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. ఇది బాబు షూరిటీ, బాధుడి గ్యారంటీ. అంటే బాధుడి గ్యారంటీ ఇంకెంత ఉందో తెలియదు. ఇప్పటికైతే ఒక 20,000 కోట్లు మోపారు విద్యుత్ ఛార్జీలు ప్రజలపైన. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేశారు. మరి అది అయిపోయాక మరి ఎవరి ఖాతాలో వేస్తారో తెలియదు. ఎవడి ఖాతాలో వేస్తారో నెక్స్ట్ మరి ఇంకా వేరే చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి ఖాతాలో వేస్తారట. పాత ముఖ్యమంత్రి ఉండగా 2004, 2009 మధ్యలో ఆయన ఖాతాలో వేసినా వేయచ్చు. సచివాలయ కార్యదర్శులకు సోకాజు నోటీసులట. 178 మందికి నోటీసులు జారీ చేసిన విజయవాడ నగరపాలక సంస్థ. వివిధ జిల్లాల్లోనూ ఇదే తీరు. వేధింపుల్లో భాగమైంటున్న సచివాలయ కార్యదర్శులు తాజాగా మరో 21,472 పెన్షన్ల తగ్గింపు. 6 నెలల్లో తగ్గిన పెన్షన్ల లబ్ధాల సంఖ్య 1,57,162. కొత్త పెన్షన్ల మంజూరు పూర్తిగా బంద్. సచివాలయ ఉద్యోగులు హాజరులో కీలక మార్పులట. వచ్చే సమయం, వెళ్లే సమయం నమోదు చేస్తేనే పని దినంగా గుర్తింపు. ఇది పరిస్థితి. సచివాలయ కార్యదర్శుల మీద ఎక్కువ పెట్టిండు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. ఆల్రెడీ వాలంటీర్ల పైన ఎక్కువ పెట్టి విషయం వాళ్ళని ఎన్ని పోటు పొడిచిండి వెనక నుంచి. ఎలక్షన్లు అయిన దాకా మీకు 5,000 కాదు 10,000 జీతం ఎత్తా, మిమ్మల్ని తొలగించడాడు. ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళ గురించి మర్చిపోయింది. సీట్ ఇచ్చాక అసలు వాళ్ళు ఎవరు అంటుండవు. ఆ వ్యవస్థ లేదు కదా మన దగ్గర, వాలంటీర్ వ్యవస్థ అంటుండు గమ్మత్తుగా. ఎవరెవరితోనే చెప్పిస్తాడు. ఆ వ్యవస్థే లేదు, మరి మీరు వాలంటీర్ ఎక్కడదే అంటుండు. ఒక అడుగు ముందుకేసి బాల వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మండలిలో ప్రకటన చేసిండు. ఎక్కడదా వ్యవస్థ? లేని వ్యవస్థ గురించి ఉందా లేదా అంటే అడుగుతురేందా అంటుండు. వ్యవస్థే లేదట. ఇక అది ఆ వ్యవస్థ ఉన్నదాన్ని లేదంటున్నారు. దీన్ని కూడా గ్రామ సచివాలయం తొలగించలేని పరిస్థితి, రెగ్యులర్ ఎంప్లాయీస్. ఇక వాళ్ళని మామూలు కష్టాలు పెట్టట్లేదట. వేధింపులు, ఆ నోటీసు, సోకాదు నోటీసు, ఇది నోటీసు, మా అంతటా మేము పోతారా, నీ ఉద్యోగం వద్దు, నీ ప్రభుత్వం వద్దు అని పోయేదా చేస్తారు వాళ్ళని. అంటే గ్రామ సచివాలయ వ్యవస్థ ఉండొద్దు, గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఉండకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1 తారీఖు పోయి పెన్షన్ పేదోళ్ళ ఇంటికి పోయి మంచం మీద కూర్చొని పంచే అవకాశం, ఇక అది ఉండకుండా ఆ దౌర్భాగ్యమైన పరిస్థితి రాకుండా చూసుకోవాలని ఆయన బాధపడతాను. ఏమో నేనేంది షూస్ ఇప్పి పేదోడి ఇంట్లో పోయి మంచంలో కూర్చొని పంపిణీ చేయటం, ఇది జగన్మోహన్ రెడ్డి నాకు లేనిపోని మెడకబెట్టినేందిరా నాయన. ఇది ఎట్లా పోవాలి? ఎట్లా ఒకటి తప్పించినా, ఒకదానికి మెడబెట్టి గొంతు కత్తి పెట్టి కోసిన వాలంటీర్లని ఈ సచివాలయ ఉద్యోగులు కూడా చేస్తే జనాలు మర్చిపోతారు. ఇక అప్పుడు మనం పిలిచిన కాడికి వస్తారు, ఏసీ రూమ్లో కూర్చొని ఇవ్వచ్చు అని ఆయన బాధపడతాను. దాంట్లో భాగమే సచివాలయ కార్యదర్శులకి నోటీసులట.
ఆ నోటీసులతోని చిన్న చిన్నగా వాళ్ళ మీద టార్చర్ స్టార్ట్ చేసిండు. ప్రజాశక్తి పేపర్. ప్రతి దాడి మమ్మల్ని మరింత బలోపేతం చేస్తుంది. ముడుపుల ఆరోపణలపై నోరు విప్పిన ఆదాని. 2 వారాల కిందట అమెరికా న్యాయశాఖ తనపై చేసిన ఆర్థిక నేరాభియోగాలపై ఆదాని గ్రూప్ సంస్థల అధినేత, వివాదాస్పద వ్యాపారవేత్త గౌతమ్ ఆదాని ఎట్టకేలకు నోరు విప్పారు. అమెరికా చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. వాటిని కోర్టులో సవాల్ చేసే అంశం పరిశీలిస్తానని చెప్పారు. అటువంటి దాడులు తమపై జరగడం ఇదే మొదటిసారి కాదని, ఇలాంటివి అంతకుముందు కూడా ఎదుర్కొంటున్నామని అంటూ ప్రతి దాడి మమ్మల్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన శుద్ధపూస మాటలు చెప్తుండు. ప్రతి దాడి ఆయన్ని మరింత బలోపేతం చేస్తాడు. ఈ ఆఖరికి ఎవరైతే అమెరికా న్యాయశాఖ అమెరికా కోర్టులో అభియోగం మోపారో, ఎఫ్ఐఆర్ అయిందో, చీటింగ్ చేసిండని అభియోగం మోపబడ్డ ఆదాని కూడా నోరు తెరిచిండు. కానీ మోడీ తెరవట్లే, అమిత్ షా తెరవట్లే, ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు తెరవట్లే. ఏంది అసలు ఆదాని వ్యవహారం అని ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ నోరిప్పలే ఇంతవరకు. ఇది అవునా కాదా కూడా చెప్పట్లే, ఆయన ఇప్పిండు నోరు. ఇది పరిస్థితి బలోపేతం అవుతున్నట ఫుల్గా. ఈనాడు చూద్దాం. ఈనాడు ఆంధ్రజ్యోతిలో కామన్ ఐటమ్ ఒకటి ఉంటుంది, రేషన్ మాఫియా అని. అదే పందాట ఆగని మాఫియా. మరి ఎవరు కారణం? 6 నెలలు అయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చి. ఆయన ఆ మాఫియా ఆకపోవా బూడిద మాఫియా గురించి పంచాయతీలు పెడుతున్నాడు. రేషన్ మాఫియా ఆపలేకపోతున్నాడని డిప్యూటీ సీఎం కాకినాడ పోర్టు దగ్గర పోయి ఆయన మొత్తుకుంటుండు. మరి ఆపేదేవుడు, ఆపాల్సింది ఎవరు? ఆగంది ఎవరు? ఆపాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం, గవర్నమెంట్. ఆపాల్సిన వాళ్ళే ఆపట్లేదు, దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది, మాఫియా జరుగుతుంది అని మొత్తుకుంటున్నారు. మరి ఆపాల్సింది ఎవరు అంటే ఇగో ఈ ఫోటో వేశారు. ఏంది ఫోటో? వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో వినోద్ అగర్వాల్ అంటే ఏనేనట మాఫియా చేసేది వినోద్ అగర్వాల్. ఆయనతో ఫోటో దిగిండు కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నా అంటారు. ఇక మరి మీరేం చేస్తున్నారు? వినోద్ అగర్వాల్ అనేటోడు మాఫియా చేస్తుంటే మీరు చేతులు కట్టుకొని కూర్చున్నారా, లేకపోతే ఈ ఫోటో ప్లేస్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఫోటో వచ్చింది? అప్పుడు అధికారంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన ఫోటో వచ్చింది. ఇప్పుడు అగర్వాల్తో ఎవరైనా చేతులు జోడించి ఫోటోలు వేసుకున్నారా? ఆ ఫోటో దొరకట్లేదు మీకు. ఆ ఫోటో ఉన్నోడే పవన్ కళ్యాణ్ మన పోర్టులోకి రానిలేదా? ఆయన మొత్తుకుంటున్నాడు, నన్నే రాని, ఇట్లా సామాన్య ప్రజలు నేను రానిస్తానంటే వినోద్ అగర్వాల్తో నాకు తెలిసి ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకుడు లేకపోతే పవన్ కళ్యాణ్ కంటే పెద్ద స్థాయి నాయకుడు ఎవరో ఫోటో దిగారు. దిగబట్టే అందులోకి రానిట్లా ఆయన్ని. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఆయన్నే రాలేదంటే ఆయనకంటే పైన ఉన్నోడు ఉంటాడు. ఆ పైన ఉన్నోడు ఈ వినోద్ అగర్వాల్తో ఫోటో దిగి ఉంటాడు, మిలాఖత్ అయి ఉంటాడు. అందుకే రాని ఇట్లా అది నడుతూనే ఉంది. బయటికి ప్రకటనలో ఆపుతాం మాఫియా అని అంటున్నారు. ఆపేది ఎవరు? మరి ఆపుతుంటే మిమ్మల్ని ఆపింది ఎవరు? ఇంటి ముందుకే పౌర సేవలో బెల్ట్ షాపులు పెడితే నా బెల్ట్ తీయాల్సి ఉంటుంది. భూ, ఇసుక, బియ్యం మాఫియాలను నిర్మూలిస్తాం. అనంతపురం జిల్లా నేమకల్లు ప్రజావేదికలో సీఎం చంద్రబాబు గ్రామస్తులతో మాటామంతి. ఇంటి ముందుకే పౌర సేవలు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. దాన్ని నువ్వు పాటించాల్సిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడ్డది అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇంతకుముందు ఎప్పుడు రాలే ఇంటి ముందుకు పౌర సేవలు. మీరు కొత్తగా ముఖ్యమంత్రి కాలే, 14.5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు. ఏ రోజు ఇంటి ముందుకు పోవాలి ప్రజల ఇళ్ళ ముందుకి? మీ ఇంటి ముందుకే ప్రజలు రావాలి. ఇవాళ నువ్వు అనివార్యంగా పేదోడి ఇంటి ముందుకు పోవాల్సిన పరిస్థితిని క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. అది ప్రజలు అనుకుంటున్నారు. నువ్వు మళ్ళీ ఇంటి ముందుకే పౌర సేవలని కొత్తగా ఏదో నువ్వు పెట్టినట్టు చెప్తున్నావు అనేది ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఒక వార్త ఈనాడు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.